తెలంగాణ ఎన్నికలలో అక్కడ ఓట్లుండి ఇక్కడ ఓట్లున్నటువంటి వాళ్ళని తీసేయించే ప్రక్రియ అప్పుడు జగన్ సర్కార్ చేసింది. బిఎల్ఓల ద్వారా వీళ్ళేమో అప్లికేషన్స్ పెట్టడం, దాన్నేమో వాళ్ళు తీయడం ఇదంతా. ఇప్పుడు కొత్త ఎత్తుగడ ఏంటంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ కొత్తగా నమోదు చేసుకోవడం. షెడ్యూల్ అనౌన్స్ చేశాక కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు ఇందులో చాలామంది గతంలో తొలగించబడినటువంటి ఓటర్లే. మార్చి 16వ తారీఖున ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఈ నెల 2వ తారీఖు వరకు, అంటే అదొక 15 రోజులు, ఇదొక 2 రోజులు, అంటే 17 రోజులు 1,26,549 ఓటర్లు నమోదయ్యారు. దాంతో మహిళా ఓటర్ల సంఖ్య 2,08,49,730 నుంచి 2,09,16,389 పెరిగింది. పురుష ఓటర్ల సంఖ్య 2,84,276 నుంచి 2,01,44,166 పెరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా నమోదులు ఏదైతే పోయిన వాళ్ళు నమోదు చేసుకోవడం అన్నటువంటిది ఆరంభమైంది. తద్వారా పెద్ద స్కెచ్చే నడుస్తోంది.